ఈ కథ మీరే చెప్పారు అని చెప్పేసి అన్నారు డైరెక్టర్ గారు. మీ దగ్గరే డెవలప్ అయింది. అంటే మీరు ఆ వింటేజ్ జగత్ బాబుని మళ్ళీ చూసుకోవాలనిపించింది. ఇద్దరు హీరోయిన్లు ఉండాలి ఇట్లా. దానివల్లే మీ కథ మీరు చేసి ఆయన తీసుకురావడం జరిగింది ఎట్లాగా? అది ఒక ఇంటెన్షనే కానీ అది మెయిన్ ఇంటెన్షన్ అయితే కాదు. ఎందుకంటే సినిమా ఆడాలి కదా. ఇది అద్భుతం, ఇది ఓకే, ఇట్లా ఉంటే బాగుంది. అంటే నేను కథ అనుకోవడానికి రీజన్, నేను చేసే సినిమాలు పక్కన పెడితే ఒక థర్డ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నా ఆనెస్ట్లీ. సో ఇవాళ సినిమాలు మంచి సినిమాలు తీస్తుంటే ఆడవు. అంటే మంచి సినిమాలు అంటే ఇది మంచి సినిమానే ఇన్ ద సెన్స్ లైక్ సోబర్ సినిమాలు, డ్రామాలు అట్లా కాకుండా ఒక థ్రిల్లరో లేకపోతే ఒక విపరీతమైన కామెడీయో ఏదో ఒక ఎలిమెంట్ సాలిడ్గా ఉండాలనేది ఫీల్ అయ్యి ఇలాంటి ఎలిమెంట్ అయితే బాగుంటుంది. వన్ ఓల్డర్ మ్యాన్ అండ్ యంగ్ గర్ల్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ అయింది. జగపతి బాబు గారు, గుడ్ మార్నింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అంతటికి కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి వెటరన్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాలో. అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెపరేట్ స్పెసిఫిక్ ఫాలోయింగ్ ఇన్ ది ఆడియన్సెస్. అండ్ ఇంత మంచి కాంబినేషన్, మంచి హిట్ అయితే అందరినీ ముసలాళ్ళు అన్నట్టు చూడ. కాకపోతే అదేలే, కాకపోతే ఇది ఈ మధ్య షుగర్ డాడీ అని ఒక కాన్సెప్ట్ బాగా వైరల్ అయ్యి ట్రెండింగ్లో ఉంది. నీకుందా? నాకు కాదు బాబు, నువ్వు అదే అలాంటి షేడ్స్ కనిపిస్తున్నాయి సినిమాలోని. అంటే దాన్ని ఫాలో అయ్యారా? అలాగే ఫీల్ అవ్వు. బాగుంది, అలాగే ఫీల్ అవుతాం అందరం. కాదా అలాగే మా షుగర్ డాడీ అది కాదా? ఇంకేం యూ కెన్ ఆన్సర్ కాదా? సినిమా చూస్తే యూ కెన్ జస్ట్ ఇన్ని మాట్లాడారు, అదొక్క మాట చెప్పడానిక? అందులోనే ఉంది అంతా, అందుకని అందులోనే ఉంది. అయితే ఇందులో వాళ్ళు అందరూ బాగా మాట్లాడి చిన్న చిన్న గ్యాప్లు వదిలేరు. ఎలాగంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ కన్స్ట్రైంట్ ఉన్నట్టుగా మాకు అంత లేదు, మేము ఉన్న దానిలోనే కష్టపడి చేసామంటే, ఏమండి చిరుమావిళ్ళ వారు, మీరు అంటే బడ్జెట్లో బాగా వాళ్ళని బాగా రిస్ట్రిక్ట్ చేశారా ఏంటి? బడ్జెట్లో రెస్ట్రిక్షన్ ఏం కాదమ్మా, అనుకున్న బడ్జెట్కి చేసాం. ఆ బడ్జెట్ ఆయన రెస్ట్రిక్టెడ్ అనుకున్నాడు, అది మా తప్పలేదు. ఆయనకి చెప్పిన ఏ బడ్జెట్ చెప్పాం ఆ బడ్జెట్ ఇచ్చాం. మేము దాంట్లో రూపాయి కూడా మిగల్చలేదు, దాచుకోలేదు. కాదు సార్, తర్వాత డైరెక్టర్ గారు మీరు మాట్లాడుతూ ఇందాకలా ఈ నలుగురు మిమ్మల్ని ఏదో భయపెట్టారు, డామినేట్ చేశారు, ఇరికించారు, పేక పిసికారు, ఇలాంటి సెన్స్ వచ్చేటట్టుగా చాలా మాటలు మాట్లాడారు. అంటే మీరు యూ వాంట్ టు డిజోన్ ది రిజల్ట్? నేను క్లారిటీ ఇస్తాను సార్. సార్ నా పని ఈజీ అయింది డైరెక్టర్గా. నేను 4 ఫిలిమ్స్ చేశాను సార్, ఇది 5th ఫిలిం నాకు డైరెక్టర్గా. సో నేను ఎప్పుడు చూడలా ఇలా. ఇదేంటి అంటే 4 పిల్లర్స్ సెటప్. సో 4 పిల్లర్స్ చుట్టూ ఉండడం వలన నా పని చాలా ఈజీ. మధ్యలో ఉన్నాను నేను. కాదు, 4 పిల్లర్స్ వరకు ఓకే సార్. ఇంతే చెప్పాను. నేను 5th పిల్లర్ అన్నారు చూడండి. అంతే కదా సార్. అంటే ఇందులో జరిగింది ఏంటంటే 4 పిల్లర్స్ తర్వాత 5th పిల్లర్ని ఎక్కడ పెట్టమంటారు సార్? మీరు అక్కడ పెడతారు, నేను అక్కడ ఉన్నట్టు. సరే, అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్గా మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకుని ఇంత జగపతి బాబు గారు లాంటి హీరో ఆయన ఒకంతకి స్క్రిప్ట్ని ఓకే చేసే రకం కాదు. అండ్ హీ హ్యాస్ టు బి గివెన్ ద డ్యూ షేర్ ఇన్ ద ఫిల్మ్. ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా అలాంటి హీరోని పెట్టుకుని మీరు చేస్తున్నప్పుడు ఎవరేం చెప్తే అది వినిసారండి? మీ స్పెషల్ అప్లికేషన్ ఏం లేదా దానిలో? ఎవరేం చెప్పడం కాదు, కథ జగపతి బాబు గారిది కదా, ఆయన చెప్పాడు కదా, కథ ఇద్దరం కలిసి చేసామని చెప్పారు కదా. నేను ఆన్సర్ ఇస్తాను సార్. ఏంటంటే కలిసి పని చేశారు. ఇది ఒక టీమ్ వర్క్ సార్. అంటే ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేషజాలు లేవు సార్. ఒక డైరెక్టర్గా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఇంకోలాగా కూడా పనిచేశాను సార్. ఒక హీరో ఒక రైటర్ లాగా ఇంకా ఒక స్క్రిప్ట్ చిన్న డైలాగ్ కరెక్షన్కి సంబంధించి సెట్లోనేమో ఇంకేదో చిన్న క్లారిటీ కావాలని ఒక విధానంతో పనిచేశారు సార్. ఆయనకి సంబంధం లేదు, జేబీ గారికి సంబంధం లేదంటే ఇన్ ది సెన్స్ ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేశారు. చోటా గారు ఆయన డిఓపిగా ఉంటూ అన్నిటినీ ఆయన డీల్ చేస్తూ అసలు అంటే ఏంటంటే ఇది మాది కాదు అన్న ఒక పార్షియాలిటీ, ఒక డిఫరెన్షియేషన్ ఎవరు చూపించకుండా అందరూ అన్నీ చేశారు సార్. ఇది నేను చెప్పేది. ఓకే, ఫ్యాంటాస్టిక్.